ఎమ్మెల్సీ కవితపై మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి ఫైర్ అయ్యారు. కవిత రూపాన్ని తెలంగాణ తల్లిగా ప్రజలపై బలవంతంగా రుద్దారని అన్నారు. బతుకమ్మని కవితే తీసుకొచ్చి పెట్టినట్లు మాట్లాడుతుందని, తెలంగాణ గడీల ముందు బహుజన్లని బతుకమ్మ ఆడించిన ఘనత బీఆర్ఎస్ దని మండిపడ్డారు. కవిత మాటలు చూస్తే గురువింద సామెత గుర్తొస్తుందని, కేసీఆర్ కుటుంబం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేనట్లు మాట్లాడుతుందని విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి మీటింగ్ లో ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం గురించి చాలా విషయాలు మాట్లాడారు. అసలు ఆమె ఉపన్యాసం చూసిన తర్వాత మాకు గురువింద గింజ సామెత గుర్తొస్తా ఉండేది. కవిత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆమెనే మొత్తం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైనట్టుగా, వాళ్ళ కుటుంబం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేనట్టుగా, వాళ్ళ కుటుంబంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డట్టుగా, అసలు తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపే వాళ్ళ ద్వారా వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడున్నారు మీరు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీరు ఎక్కడున్నారో, మీ స్థాయి ఏందో, మీ చరిత్ర ఏందో ఫస్ట్ మీరు గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ రాష్ట్రం కోసం తొలి విడత ఉద్యమంలో అయితేంది, మలి విడత ఉద్యమంలో అయితేంది అనేక మంది విద్యార్థులు వసూలు బాస్తే వారి యొక్క త్యాగాల మీద, వారి యొక్క త్యాగాల పునాదుల మీద ఇవాళ భోగాలు అనుభవిస్తున్నది నీ కుటుంబం. మీరు తెలంగాణ గురించి పదే పదే తెలంగాణకి ఏదో చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎంత చిత్తశుద్ధితోని బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇస్తున్న నువ్వు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను వెళ్లి కనీసం ఒక్కసారైనా పరామర్శ చేశారు. మీరు వాళ్ళ కుటుంబాలను పట్టించుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తున్నటువంటిది గౌరవ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాకుండా మీరు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీ నాన్నగారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కన్నా ముందే ఈ రాష్ట్రంలో ఒక తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం దాల్చుకున్నది. ఆ విగ్రహాలు ప్రతిష్టాపన కూడా జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ తల్లి ఏ విధంగా ఉండాలనేది అనేక మంది విద్యార్థులు, అనేక మంది మేధావులు, అనేక మంది ఉద్యమకారులు ఒక తెలంగాణ తల్లికి, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక శ్రామిక మహిళ రూపాన్ని ఖరారు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయము ఈ ప్రాంతంలో ఉన్నది. ఈ ప్రాంతంలో భుజ కిరీటాలు పెట్టుకొని, నగలేసుకొని కవితలాగా ఉండే విగ్రహం ఈ రాష్ట్రంలో లేదు. ఇవాళ మీకు కోపం వస్తుంది. ఎందుకనంటే మాకు బాధ అనిపిస్తా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు శ్రామిక మహిళ రూపాన్ని మీరు అవమానిస్తా ఉన్నారా? తెలంగాణ రాష్ట్ర తల్లి విగ్రహం అంటే, శ్రామిక మహిళ రూపంలో ఉన్న విగ్రహం అంటే మీకు చులకనగా కనిపిస్తా ఉన్నదా? కవిత రూపంలో ఉన్న విగ్రహం కావాలని చెప్పేసి మీరు కొట్లాడుతా ఉన్నారా? మేం బాసప్తా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద నెలకొల్పిన విగ్రహాలన్నీ కూడా కవిత రూపంలో ఉన్న విగ్రహాలే. కవిత రూపంలో ఉన్నటువంటి విగ్రహాలనే తెలంగాణ తల్లి విగ్రహాలుగా మార్చి ఆ రోజు ప్రజల మీదకి బలవంతంగా రుద్దబడ్డాయి.